పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా. మానవా మానవా ఏవి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఒక సోషల్ కాజ్ ఉండటం. ఎంతోమంది ఎన్నో చేయాలనుకుంటారు సొసైటీలో, కానీ చాలా తక్కువ మందికి చేసే సామర్థ్యం దేవుడు ప్రసాదిస్తాడు. అలా ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇవాళ లాంచ్ అయిపోతున్నటువంటి ఒక లోగో అండ్ దాని ద్వారా చేయబోతున్నటువంటి కార్యక్రమం అనేది నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. కాబట్టి ఇవాళ మీ మధ్యన మీ సెలబ్రేషన్స్లో ఒక 15 నిమిషాలు నా కోసం నేను కేటాయించుకోవడం జరిగింది. నన్ను ఆహ్వానించినందుకు అండ్ ఈ దీపావళి సెలబ్రేషన్స్ మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎంతో చక్కని ఒక సందేశాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేషన్ అండ్ అ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. సో ఏమి చెప్పను, ఆ లోగో లాంచ్కి ముందు ఒక్క పాట ద్వారా నా ఫీలింగ్ ఎలా ఉంది అనేది చెప్తాను. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఆ కాజ్ని ఎలా మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటుందో, అంటే ఏం చెయ్యబోతోంది అనేది, ఎలా తోడుండబోతోంది అనేది ఒక పాట ద్వారా చెప్తా. అది నేను పాడిన పాటే. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చి నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను, నేనున్నానని నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఐ థింక్ ఈ పాట, ఈ సాహిత్యం యాప్ట్ మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అమేజ్డ్ సునీత గారు ఇక్కడ రావడం రియల్లీ అండి. మీరు ఇందాక చెప్పారు ఒక కాజ్ కోసం వచ్చానని, మై రెస్పెక్ట్ గాట్ డబుల్డ్ అప్. మీరు అసలు ఇంత తక్కువ షార్ట్ టైం నోటీస్లో మీరు ఇక్కడికి వచ్చి దీన్ని బ్లెస్ చేయడం అనేది ఇట్స్ ఆనర్. థాంక్స్ టు రామ్ దుర్వాసుల గారు, ఓ యా మై ఓల్డ్ ఫ్రెండ్. వెంకట్ గోక్యాడ్ గారికి అలాగే ధీరజ్ గారికి నిజంగా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పాలండి. సునీత గారు మీరు ఇక్కడికి రావాలని మాకు సందేశాన్ని నాకు పంపారు, నేను రామ్ గారికి పంపాను. సో మా యొక్క కోరికని మీరు నిజంగా మన్నించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సోదరా. సో ఈరోజు మీరు వచ్చారంటే నిజంగా మా యొక్క ఆప్తా దివాళికి ఒక పండగ.
నాకేంటట, నాకు మ్యూజిక్ లేదు. మీరు చెప్పట్లే కదా మ్యూజిక్ కావాలి. పెదవి దాటని మాట ఒకటుంది, తెలుసుకో సరిగా. అడుగుతావని ఆశగా ఉంది, అడగవేం త్వరగా. లలలలల టురు టు టు. మనసు నిన్నే తలుచుకుంటుంది, వినపడదా దాని గొడవ తలుచుకొని. అలసిపోతుందా కలుసుకొని, చొరవలేదా ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా ఎలాగా మరి. ఓ బాగుంది కానీ నీ కోరిక కలైతే ఎలా. హే காதல் சொல்வது உதடுகள் அல்ல, கண்கள் தான் தலைவா. கண்கள் சொல்வது வார்த்தைகள் அல்ல, கவிதைகள் தலைவா. ఓహో అచ్చా అచ్చా, ఇక్కడ ఈ పాటలు చెల్లుతాయా? చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా. ఏ పాట? ఓహో తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా. నానా ఏదో లోకం చేరి ఊహల వేగం నాకే సరిగా ఇంకా తెలియకున్నది. చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా. మీరు ఆపేస్తా, నేను ఆపేస్తా. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. సరికొత్తగా నా వంక చూస్తోంది చిత్రంగా, ఏమైందో స్పష్టంగా బయటపడదుగా. అమ్మా మానవా మానవా ఏవి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక. విన్నపాలనే ఆలకించిన అప్సరనే నేరా, స్వర్గభోగమే నీలదించిన కిన్నెరనే నేరా. ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలినా, ఎందుకంటే ఇంత యోచన. ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక. అమ్మక చెల్ల ఏముందిరో, సొంపుల కిల్ల అదిరిందిరో. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. జో జో. చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ డాలస్ లో జరగబోతుంది కదా, విష్ యూ గుడ్ లక్. ఇంకోటి సార్ తప్పకుండా నేను రావాలట. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు డెసానా మిడిల్ స్కూల్లో, కమ్మింగ్ సిటీలోని జార్జియా రాష్ట్రంలో ఉన్న ప్రాంతంలో డెసానా మిడిల్ స్కూల్లో ఈరోజు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సో ఆ యొక్క దీపావళి సంబరాల గురించి పంచుకోవడానికి మనకి ఆప్తా అధ్యక్షులు కూడా, వారు కూడా డెట్రాయిట్ నుంచి వచ్చారు. అలాగే మనకి ఆప్తా నేషనల్ టీం కూడా వెంకట్ గోక్యాడ గారు జాయింట్ సెక్రటరీ ఉన్నారు, అలాగే జాయింట్ ట్రెజరర్గా ఉన్నారు. అలానే ఆప్తా
జాయింట్ సెక్రటరీగా ప్రియాంక గడ్డం గారు ఉన్నారు. అలాగే దూల్పుడి గారు కూడా ఆప్తా పాస్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు. అలాగే మనకి ధీరజ్ గారు వచ్చేసి మనకి ఆప్తా స్టేట్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. అలాగే రవి ఎలిసెట్ గారు పాస్ట్ సెక్రటరీ గారు వారు కూడా ఉన్నారు. సో వారి మాటల్లో ఒకసారి మనకి ఆప్తా ప్రెసిడెంట్ గారి మాటల్లో అసలు ఎలా జరుగుతున్నాయి దీపావళి సంబరాలు ఆల్ ఓవర్ యూఎస్లో, అసలు ఆప్తా సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఈరోజు కూడా ఈ యొక్క సంబరాల్లో మీరు పాల్గొన్నారు, ఎలా అనిపించింది మధు గారు? హలో అండి, నా పేరు మధువల్లి. సో ముఖ్యంగా అంటే ఆప్తా వచ్చేసి 2008లో స్టార్ట్ చేయబడిందండి. ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలు చేస్తూనే మన కల్చర్ని ప్రిజర్వ్ చేయాలి, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి మన పండుగలు దాని ప్రాముఖ్యత ఏంటో తెలపడం కోసం స్టార్ట్ చేసిన దివాళీ సెలబ్రేషన్స్ అండి. ఇవాళ దాదాపు 700 మంది అట్లాంటాలో, కేవలం అట్లాంటా సిటీలో ఉన్న మా ఆప్తా సభ్యుల సమక్షంలో చాలా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే అట్లాంటాతో పాటు దాదాపు 12-15 సిటీస్లో అమెరికా దేశం అంతా కూడా జరుపుకుంటూ వచ్చాము. ఇట్స్ వండర్ఫుల్, చాలా బాగా చేశారు అట్లాంటా. మా లీడర్షిప్ అయితే ఏంటి, చాలా అతి తక్కువ ఖర్చుతోటి అందరికీ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏంటి, ముఖ్యంగా ఇవాళ చెప్పుకోదగ్గ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అండి. అది మేము ఆప్తాల్లో అంటే వీ వాంట్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ అనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. ఇనిషియేటివ్ ప్రోగ్రామ్గా ఫస్ట్ ఇక్కడ అట్లాంటాతో మొదలవటం. అది ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే సునీత గారు ఇండియా నుంచి రావడం జరిగింది. ఆవిడ సమక్షంలో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశాము. షీ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ అవర్ గుడ్ ఇనిషియేటివ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ కంగ్రాచులేషన్ టు ఆల్ ది లీడర్షిప్ ఫర్ ద గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ మధు గారు. అలాగే ఇక్కడ మనకి ఈరోజు సునీత గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. సో ప్రియాంక గారు, సునీత గారు రావడం అనేది అసలు ఈరోజు ఆప్తా దీపావళి సంబరాలకు ఎలా అనిపించింది, అసలు అందరూ ఏ విధంగా అబ్బురపడ్డారు? సునీత గారు రావడం అనేది చాలా సంతోషంగా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆప్తా దీపావళి 2025 కన్నుల పండుగగా జరిగింది. అండ్ సునీత గారి గురించి మాట్లాడే ముందు ఈ ప్రోగ్రామ్ గురించి చాలా 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 వారాల నుంచి కష్టపడి పనిచేస్తున్న మా స్టేట్ కోఆర్డినేటర్ ధీరజ్ గారికి అండ్ సిటీ కోఆర్డినేటర్ ఐశ్వర్య గారికి అండ్ ఆల్సో మై జాయింట్ ట్రెజరర్ వెంకట్ గోక్యాడ గారికి అండ్ చాలామంది వాలంటీర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్కి మనకి 700 నుంచి 1000 మంది వరకు హాజరయ్యారు. దీని వెనకాల ఉన్న కృషి అండ్ ఫండ్స్ రైజింగ్ దగ్గర నుంచి కానీ, లేకపోతే లాజిస్టిక్స్ గురించి కానీ, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ని బ్రింగింగ్ టుగెదర్ ఎవ్రీథింగ్, అది చిన్న విషయం కాదండి. అండ్ మన నెక్స్ట్ జెన్ చైర్ లక్ష్మీ హనుమకొండ గారు ప్రోగ్రామ్ 2 గంటలకి స్టార్ట్ చేసి పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్స్, స్పీచ్ కాంపిటీషన్స్, లేకపోతే చెస్ కాంపిటీషన్స్ అండ్ చాలా 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 ఎంకరేజ్ చేస్తూ అన్ని రకాలుగాను నెక్స్ట్ జెన్ కిడ్స్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆప్తాని రెడీ చేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బహుమతులు ఇస్తూ ప్రోగ్రామ్ని అంత డిసిప్లిన్డ్గా స్టార్ట్ చేశారు. అండ్ అది కంటిన్యూడ్ విత్ కల్చరల్ ప్రోగ్రామ్స్. అండ్ అప్పుడు సునీత గారు రావడం అండ్ మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు స్టెమ్ సెల్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి ఆవిడ రిజిస్టర్ చేసుకునే వాళ్ళందరికీ నేను పాటలు పాడతాను అని ఆవిడ చరణాలు పల్లవిలు మనందరి కోసం పాడడం అనేది కన్నుల విందుగా అనిపించింది. అండ్ ఇది అంతా ఇంత సక్సెస్ఫుల్ చేసిన అందరు వాలంటీర్స్కి అండ్ చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన మన ఎగ్జిక్యూటివ్ గ్రూప్కి, ప్రెసిడెంట్ గారికి అండ్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ప్రియాంక గారు. అలానే మనకి స్టేట్ కోఆర్డినేటర్ ధీరజ్ గారు ఉన్నారు. ధీరజ్ గారిని చూస్తుంటే మనకి అంటే ఎలా అంత అలసిపోయి నిజంగా అంటే, కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే చూస్తుంటే మాత్రం ఆనందం మాత్రం అసలు మనం వెలకట్లేము. హ్యాపీనెస్ అంటే ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయినందుకు వారి మాటల్లో మనం విన్నాము. భోజనం ఏర్పాట్లు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అసలు వాలంటీర్స్ కూడా అసలు ఎలా పనిచేసి ఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు మీ మాటల్లో విందామండి. హలో ఎవరివన్, పల్లెవన్నెల వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాము మన ఈవెంట్ 3 వీక్స్లో అనుకున్నాము. సో యాక్చువల్లీ మేము అసలు నమ్మకం కుదరలేదు ఇది ఇంత బాగా వస్తుందని. ఎందుకంటే మాకు ఫండ్స్ తక్కువ ఉన్నాయి, బట్ తక్కువ టైం ఉంది. బట్ ఇన్ని ఛాలెంజెస్లో కూడా అందరూ వీ కేమ్ ఆల్ టుగెదర్ యాజ్ వన్ ఫ్యామిలీ. యాక్చువల్లీ అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ ఈవెంట్ అయినా సరే మన ఇంట్లో ఈవెంట్ అని ఫీల్ అవ్వాలండి. ఇలాంటి ఈవెంట్స్ అంతా ఇదేదో నేను పక్కన వాళ్ళ కోసం చేస్తున్నాం అది కదండి. ఎందుకంటే ఆప్తా అనేది అట్లానే ఫామ్ అయిందండి. ఫస్ట్ ఇది జస్ట్ ఎవరో మన కోసం కాదండి, నలుగురు బాగుపడాలి, నలుగురికి హెల్ప్ అవ్వాలనే ఈ ఒక ఇంటెన్షన్ ఆప్తా ఆర్గనైజేషన్ ఫామ్ అయినప్పుడు. సో అలానే అదే స్పిరిట్తో అందరూ పనిచేసినాము. మన ఇంట్లో ఈ ఫ్యామిలీ ఈవెంట్ లాగా అనుకొని అందరూ రాత్రి పగలు కష్టపడి ఎంతో కృషించి బాగా కష్టపడి ఇది చాలా సక్సెస్ చేశారు. అందరికి పేరు పేరున వాలంటీర్స్కి నిజంగా రియలీ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్.
అలానే ఈ ఫుడ్ కూడా మనకు చాలా మన వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. దోస్తీ రెస్టారెంట్ ఇక్కడ, బృందావన్ కేఫ్, అలానే పక్కా లోకల్ రెస్టారెంటు, మనకు మంచి రుచికరమైన ఫుడ్డు, అందరూ హ్యాపీగా తిని చాలా సంతోషంగా వెళ్ళారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఈవెంట్లోనా సరే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఇట్ కేమ్ వెరీ గుడ్. సో ద వే వీ ప్లాన్డ్ అంతా అట్లనే ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా అందరూ కలిసి పార్టిసిపెంట్స్ అయితే కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, సింగర్స్, ఎవ్రీబడి డిడ్ దేర్ ఫెంటాస్టిక్ జాబ్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ మధువల్లి గారు. తక్కువ టైంలో మేము ఆహ్వానించినా కానీ టైము చూసుకొని మా కోసం వచ్చిందనుకో చాలా థ్యాంక్స్ ప్రెసిడెంట్ గారు, మధువల్లి గారు. థ్యాంక్స్ అండి. అలానే మనకి వెంకట్ గోక్యాడ్ గారు కూడా ఉన్నారు, నేషనల్ జాయింట్ ట్రెజరర్గా. సో ఎన్ని రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? అలాగే ఈరోజు కూడా ఐ థింక్ స్టెమ్ సెల్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా సునీత చేతుల గారి మీద లాంచ్ చేయడం జరిగింది కదా. సో దాని గురించి కూడా మీ మాటలో. యా, అందరూ చెప్పినట్టు గత 3-4 వీక్స్ నుండి ఈ కార్యక్రమానికి అందరూ సిద్ధమయ్యారండి. ముఖ్యంగా మా స్టేట్ కోఆర్డినేటర్ అండ్ సిటీ కోఆర్డినేటర్ ఐశ్వర్య గారు. అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లోని ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ హౌ టు డ్రైవ్ ద ఈవెంట్ విత్ లెస్ మనీ అండ్ లెస్ అమౌంట్. సో దానికి ఈ ఈవెంట్ నిదర్శనం అండి. ఇది లోకల్లోని, అంటే మనం లావిష్గా ఖర్చు పెట్టుకోకుండా చాలా మన అధ్యక్షులు చెప్పినట్టు మనం ఈ ఈవెంట్ స్పెషల్ ఏంటంటే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ గ్రాండ్ ఈవెంట్గా చేసుకున్నాము ఇది. దానికి ప్రత్యేకంగా మా స్టేట్ కోఆర్డినేటర్ ప్రతి దగ్గర ఆచితూచి అడిగేసి ఈ టుకే కలెక్టివ్ డెసిషన్స్తోని తక్కువ బడ్జెట్లో మంచి పెద్ద ప్రోగ్రామ్ని మనం ఇవాళ చేసుకున్నామండి. మనము ఈ స్టెమ్ సెల్ డ్రైవ్ అన్నది అధ్యక్షులు వారు చెప్పినట్టు మనం లాంచ్ చేసాము. అది ఒక పైలట్ ప్రోగ్రామ్ కింద ఇవాళ మనం ఇక్కడ లాంచ్ చేసామండి. ఆప్తా స్టెమ్ సెల్ కాకుండానే ఆప్తా ఎసాప్ ప్రోగ్రామ్, లాట్ ఆఫ్ బ్యాక్ ఇన్ ఇండియా లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఎవ్రీ ఇయర్ మనం స్కాలర్షిప్స్ ఇస్తామండి ఈ ప్రోగ్రామ్కి. అలాగే ఎన్నో మన మంచి కార్యక్రమాలు గత 16 years నుండి ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తాం. అలాగే ఈ ఆర్గనైజేషన్ ఇంకొంచెం భవిష్యత్తులోని ఇంకా మంచి ప్రోగ్రామ్స్, మంచి సర్వీసెస్ మనం చేస్తాము. దానికి అందరూ ఇలాగా వాలంటీర్స్ ఒకళ్ళు చాలా ముఖ్యము. ఈ ఆర్గనైజేషన్స్కి ఆ వాలంటీర్స్ బ్యాక్ బోన్ అండి బేసిక్గాని. అండ్ మా దాతలు అందరికీ మా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకట్ గోక్యాడ గారు. ఇది అండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పల్లెవెన్నెల. థ్యాంక్ యూ అన్న. సో ఇది అట్లాంటా ఆప్తా దీపావళి సంబరాలు గురించి మనం అందరు కూడా అంటే వారి మాటల్లో విన్నాము. సో ప్లీజ్ కీప్ వాచింగ్ పల్లెవెన్నెల. థ్యాంక్ యూ. Please subscribe Pallevennela channel. Please do watch and subscribe to Pallevennela YouTube channel. పల్లెవెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు పల్లెవెన్నెల యూట్యూబ్ ఛానల్. ఓకేనా? లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. నేను మీ సునీత ఉపద్రష్ట. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ పల్లెవెన్నెల.